ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. భారత్ మెరుపు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణుల్ని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. తమ పోరు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకు పాక్ రంగంలోకి దిగి భారీ నష్టాన్ని మూటకట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, మన సైన్యానికి ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని తెలిపారు. పాక్ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత అని ఏకే భారతి స్పష్టం చేశారు. గగనతల రక్షణ వ్యవస్థలో స్వదేశీ తయారీ ఆకాష్ కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. చైనా తయారీ PL-15 వంటి క్షిపణుల్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే వాటిని కూల్చివేసినట్లు తెలిపారు. భారత్ చేసిన దాడులపై పాక్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్ తయారు చేసిన చైనా, తుర్కియే తయారీ ఆయుధాల శకలాల దృశ్యాలను భారత సైన్యం ప్రదర్శించింది. భారత ఎయిర్ ఫీల్డ్లను, లాజిస్టిక్లను లక్ష్యం చేసుకోవడం చాలా కష్టమని DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ చెప్పారు. గ్రిడ్ సిస్టంలో అన్ని లేయర్లు దాటగలిగిన ఏదో లేయర్ వాటిని అడ్డుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి జమ్మూ కాశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని సైన్యం తెలిపింది. పహల్గాం దాడి తర్వాత నుంచి LOC వద్ద అలజడి నెలకొనగా 19 రోజుల తర్వాత గత రాత్రి ప్రశాంతంగా గడిచిందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ నెల 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే కొన్ని గంటలకే పాక్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా దాయాది దేశం వెనక్కి తగ్గింది. అంతర్జాతీయ సరిహద్దు సహా ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసుల్ని పునరుద్ధరించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులు మెరుగుపడినందున విమానాశ్రయాలను తిరిగి తెరిచినట్లు పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం ఉత్తర పశ్చిమ భారత్లో 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసులు నిలిపేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం సహా మృతదేహాలపై పాక్ జాతీయ జెండాను ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అయితే ఉగ్రవాదుల అంత్యక్రియల్లో తాము పాల్గొనలేదని పాక్ అధికారులు బుకాయించగా భారత్ అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది. ముష్కరుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారులు లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుసేన్ షా, మేజర్ జనరల్ ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మహమ్మద్ పుర్ఖాన్ షబీర్, పాకిస్తాన్ సీనియర్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్ హాజరైనట్లు తెలిపింది. ఉగ్రవాదుల శవపేటికల ముందు వారు ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను కూడా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే నాటికి నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా సాధారణ స్థితికి తేవాలని జలవనరుల శాఖ అధికారుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటిపారుదల వ్యవస్థకు సంబంధించిన గేట్లు, షట్టర్లు, మెకానికల్ పనుల్ని అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సమగ్రంగా పనిచేసే స్థితిలో ఉన్నాయే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కు ఇవ్వాలని సూచించారు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మతుల కోసం 344 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త స్లాట్ విధానం అమల్లోకి వచ్చింది. గత నెల 10 నుంచి 22 చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చినట్లుగా గుర్తించి కొత్త విధానంలో ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. స్లాట్ విధానంలో రోజుకు 45 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా పరిమితి విధించారని, పెద్ద కార్యాలయాల్లో ఈ సంఖ్యకు రెండింతలకు పైగా ఒత్తిడి ఉండటాన్ని గుర్తించి అదనంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిని నియమిస్తున్నారు. స్లాట్ నమోదు చేసుకుంటే రద్దీని అనుసరించి ఏ కార్యాలయానికి వెళ్లాలో వినియోగదారులకు
కంప్యూటర్ ద్వారా సమాచారం పంపనున్నారు. వచ్చే నెలాఖరు నుంచి తెలంగాణలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అమల్లోకి రానుంది. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో పవన్ సమావేశమయ్యారు. వారిలో ఉత్తమ సేవలు అందించిన 8 మంది స్టాఫ్ నర్సుల్ని సత్కరించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు చేసిన సేవలు మరువలేనివన్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు సింగపూర్లో నర్సులు చేసిన సేవలు చూసి మరోసారి మీ కష్టం గుర్తుకు వచ్చిందన్నారు. నర్సుల సమస్యలను వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ప్రపంచమంతా విస్తుపోయేలా మద్యం కుంభకోణంలో అవినీతి చేశారని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఉత్తమ ప్రతిభ కనబర్చిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను బహుకరించారు. తర్వాత మాట్లాడిన మంత్రి అప్పటి ప్రభుత్వాధినేతే స్వయంగా డిస్టిలరీలు పెట్టడం, సొంత బ్రాండ్లు తయారు చేయించడం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. కేవలం ధనార్జన కోసం ఎటువంటి నాణ్యత లేని మద్యం తయారు చేసి లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పేదల కోసం పనిచేస్తున్న ఘనత కాంగ్రెస్ కు వెళితే తమకు ఉనికి ఉండదని బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండు ఒకటే అని విమర్శించారు. ఖమ్మం మున్నేరు నదిపై నిర్మిస్తున్న రిటర్నింగ్ వాల్ పనుల్ని మంత్రి పరిశీలించారు. మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో స్థలాలు, ఇళ్లు కోల్పోయిన వారికి కాలనీ కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, వారి సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్లు చెప్పారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పంట కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన రైతు గుగులోతు కిషన్ ప్రాణాలు కోల్పోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఓవైపు సీఎం అందాల పోటీల్లో మునిగి తేలుతుంటే మరోవైపు వడదెబ్బకు ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచిన దురదృష్టకర పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రుణమాఫీ పేరిట మోసం చేసి పండిన పంటను కొనుగోలు చేయనందున రైతన్న అనాథలా మారారన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే వారు లేరన్నారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా అనే సందేహం ప్రజల్లో వస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గుగులోతు కిషన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్పై ఏమాత్రం ఆలోచన లేకుండా టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేశారని, 1,75,000 ఎకరాల భూముల్ని కుదువ పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ ఏప్రిల్ 15న ప్రభుత్వం రహస్యంగా జీవో ఇచ్చిందన్న కవిత అన్ని భూముల్ని స్టాక్ ఎక్స్చేంజీలో కుదువ పెట్టేలా జీవో తెచ్చారన్నారు. స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టాక 1.75 లక్షల ఎకరాల భూములకు ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూములను కుదవ పెట్టగా వచ్చిన డబ్బుల్ని పక్కదారి పట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ 1,80,000 కోట్లు అప్పు చేసి 80,000 కోట్లు మాత్రమే అప్పులు వడ్డీలకు చెల్లించారని, 1,00,000 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. అమెరికాలోని మిల్వాకీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో మాతృ దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా అగ్నికీలలో ఎగసిపడి 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాపక అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న వారిలో కొందరిని కిటికీల నుంచి కిందకు పంపారు. ఈ ప్రమాదం నుంచి మొత్తం 30 మంది బయటపడ్డారని అధికారి తెలిపారు. మంటలు ఎలా వ్యాపించాయి అనేది ఇంకా తెలియలేదన్నారు. పరస్పర ప్రతీకార సుంకాల అంశంలో అమెరికా, చైనా ఓ అవగాహనకు వచ్చాయి. పోటాపోటీగా విధించుకున్న టారిఫ్లను తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించాయి. ఇరు దేశాలు 90 రోజులు తమ టారిఫ్లను 115% మేర తగ్గించుకుంటాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వివిధ భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై టారిఫ్లు 145% పెంచగా అమెరికా దిగుమతులపై టారిఫ్లను
టారిఫ్లను చైనా 125% పెంచింది. ఈ కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవగా ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తాయి. ఈ క్రమంలో అమెరికా చైనా ప్రతినిధులు స్విట్జర్లాండ్ వేదికగా జరిపిన వాణిజ్య చర్చల్లో టారిఫ్లను తాత్కాలికంగా వాయిదా వేయాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను 10% తగ్గించనుండగా చైనా దిగుమతులపై అమెరికా తన సుంకాలను 30% తగ్గిస్తుంది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ పాటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకువెళ్లాయి. రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ 2975 పాయింట్లు పెరగగా నిఫ్టీ 917 పాయింట్లు ఎగబాకింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 880 పాయింట్లు నష్టపోయింది. క్రితం ముగింపు కంటే దాదాపు 1350 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 80,804 వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. కాసేపటికి అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సూచీ 80,651 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత సెన్సెక్స్ పుంజుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగటంతో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ పరుగులు పెట్టింది. ఒక దశలో 82,496 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 82,430 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 917 పాయింట్లు పెరిగి 24,925 వద్ద ముగిసింది. చైనాలోని షిగాగే నగరంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదైంది. ప్రకంపనల ధాటికి పలు చోట్ల ఇళ్లలో వస్తువులు కింద పడ్డాయి. జనం భయంతో బయటకు పరుగులు తీశారు. లాజే కౌంటీలో ఈ ఉదయం 5 గంటల సమయంలో భూమి కంపించినట్లు చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. లాజే కౌంటీకి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. పలు చోట్ల ఇళ్లు ధ్వంసం కావడంతో అగ్నిమాపక సహాయక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ వెల్లడించారు. 14 ఏళ్ల భారత్ తరపున టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని కోహ్లీ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ తనను పరీక్షించిందని, తీర్చిదిద్దిందన్న కోహ్లీ జీవితాంతం మోయాల్సిన పాఠాలను నేర్పిందని పేర్కొన్నాడు. ఎప్పుడైనా టెస్టు కెరీర్ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని తెలిపాడు. 2011లో వెస్టిండీస్పై టెస్టులు అరంగేట్రం చేసిన కోహ్లీ మొత్తం 123 మ్యాచ్లు ఆడాడు.